అస్సలాము అలైకుం వరహమతుల్లాహి. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురియుగాక. సోదర సోదరిమణులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో ఉపదేశాలను గ్రంథాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరికా హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది సర్వమానవాళి కోసం అవతరింపజేయబడింది. దీని అవతరణ భాష అరబీ. ఇప్పుడు దీని తెలుగు అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. 4వ అధ్యాయం అన్-నిసా 4వ ఖండం, ఇది 23వ వాక్యం నుండి. మీకు ఈ స్త్రీలు హరాం అంటే నిషేధించబడ్డారు. మీ తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు అంటే పినతల్లులు, మీ సోదరుల కుమార్తెలు, మేనకోడళ్ళు, మీకు పాలిచ్చిన తల్లులు, మీతో పాటు పాలు దాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు, మీ సంరక్షణలో పెరిగిన మీ భార్యల కుమార్తెలు అంటే మీరు రమించిన భార్యల కుమార్తెలు. అయితే ఒకవేళ వివాహం మాత్రమే అయి రమించడం జరిగి ఉండకపోతే వారికి విడాకులు ఇచ్చి వారి కుమార్తెలను వివాహం ఆడడం మీకు దోషం కాదు. మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు, ఇంకా ఏకకాలంలో అక్కా చెల్లెళ్ళు ఇద్దరు చేర్చి ఏకకాలంలో అక్కా చెల్లెళ్ళు ఇద్దరిని చేర్చి భార్యలుగా చేసుకోవడం కూడా నిషిద్ధమే. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అల్లాహ్ అంటే ఈశ్వర్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఇంకా ఇతరుల వివాహ బంధంలో ఉండే స్త్రీలు కూడా మీకు హరాం అంటే నిషేధించబడ్డారు. మీ చేతికి యుద్ధంలో చిక్కిన స్త్రీలు తప్ప. ఇది అల్లాహ్ అంటే ఈశ్వర్ శాసనం. దీనిని మీరు విధిగా పాటించాలి. వీరు తప్ప మిగతా స్త్రీలందరినీ మీరు ధనం ద్వారా పొందడం మీకు హలాల్ అంటే ధర్మసమ్మతం చేయబడింది. అయితే వారికి వివాహ బంధంతో రక్షణ కల్పించాలి, కానీ విశృంఖలమైన కామక్రీడలకు ఒడిగట్టరాదు. తర్వాత వారి ద్వారా మీరు అనుభవించిన దాంపత్య సుఖానికి బదులుగా వారి మహర్ను ఒక విధిగా భావించి చెల్లించండి. కానీ మహర్ ఒప్పందం జరిగిన తర్వాత పరస్పర అంగీకారంతో మీ మధ్య ఏదైనా రాజీ కుదిరితే అందులో దోషం లేదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అన్ని తెలిసినవాడు, అత్యంత వివేక సంపన్నుడు. మీలో ఎవరైనా ఒక ముస్లిం అంటే దైవ విధేయ కుటుంబానికి చెందిన వనితలను వివాహం చేసుకునే స్తోమత లేకపోతే మీ స్వాధీనంలో ఉన్నటువంటి ముస్లింలైనంటే దైవ విధేయులైనటువంటి బానిస స్త్రీలలో ఎవరినైనా అతడు వివాహం చేసుకోవాలి. మీ విశ్వాసం యొక్క స్థితిగతులు అల్లాహ్ అంటే ఈశ్వరుకు బాగా తెలుసు. మీరంతా ఒకే వర్గానికి చెందినవారు. అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారిని వివాహం చేసుకోండి. న్యాయ పద్ధతిలో వారికి మహర్ ఇవ్వండి. వారి వివాహ బంధంలో సురక్షితంగా ఉండేందుకు, స్వేచ్ఛ కామక్రీడలకు దిగకుండా ఉండేటందుకు, దొంగచాటు సంబంధాలను ఏర్పరచుకోకుండా ఉండేటందుకు, వివాహ బంధంలో వారు రక్షణ పొందిన తర్వాత ఏదైనా చెడునతలకు పాల్పడితే కుటుంబ స్త్రీల అంటే ముహసనాత్ కు నిర్ణయించిన శిక్షలోని సగభాగం శిక్ష వారికి విధించబడుతుంది. వివాహం చేసుకోకపోవడం వల్ల భయభక్తుల బంధాలు తెగిపోతాయని మీలో భయపడే వారి కొరకే ఈ సౌలభ్యం అనుమతించబడింది. మీరు నిగ్రహ శక్తి కలిగి ఉంటే అది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ అంటే ఈశ్వర్ క్షమించేవాడు, కరుణించేవాడు. మీకు పూర్వం గతించిన సజ్జనులను అవలంబించిన మార్గాలను మీకు విధితపరిచి ఆ మార్గాలలోనే మిమ్మల్ని నడపాలని అల్లాహ్ అంటే ఈశ్వర్ కోరుతున్నాడు. ఆయన తన కారుణ్యంతో మీ వైపునకు మరలాలని అభిలషిస్తున్నాడు. ఆయన సర్వము తెలిసినవాడు, మహావివేకి కూడా. అల్లాహ్ అంటే ఈశ్వర్ అయితే మీ వైపునకు కారుణ్యంతో మరలాలని కోరుతున్నాడు. కానీ తమ మనోవాంఛలను అనుసరిస్తున్న వారు మీరు సన్మార్గం తొలగి దూరం పోవాలని కోరుతున్నారు. మీపై ఆంక్షలను అల్లాహ్ అంటే ఈశ్వర్ తేలిక చేయాలని కోరుతున్నాడు. ఎందుకంటే మానవుడు బలహీనుడిగా సృష్టించబడ్డాడు. విశ్వసించిన ప్రజలారా,
ఒకరి సొమ్మును మరొకరు అధర్మంగా తినకండి. ఇచ్చిపుచ్చుకోవడం జరగవలసిందే, అయితే పరస్పర అంగీకారంతో. మిమ్మల్ని మీరు చంపుకోకండి. అల్లాహ్ అంటే ఈశ్వరుకు మీరంటే ఎంతో దయ అని నమ్మండి. హింసా దౌర్జన్యాల ద్వారా అలా చేసేవాడిని మేము తప్పకుండా అగ్నిలో పడవేస్తాం. ఇది అల్లాహ్ అంటే ఈశ్వరుకు అంత కష్టమైన పని కాదు. మీకు నిషేధించినటువంటి మహాపాపాలకు గనుక మీరు దూరంగా ఉంటే చిన్న చిన్న దోషాలను మేము మీ లెక్క నుండి తీసివేస్తాం. మిమ్మల్ని గౌరవ స్థానాల్లో ప్రవేశింపజేస్తాము. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీలో ఎవరికైనా ఇతరులకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ప్రసాదించి ఉంటే మీరు దానికి ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానికి తగినట్లుగా వారికి భాగం ఉంటుంది. స్త్రీలు సంపాదించిన దానికి తగినట్లుగా వారికి భాగం ఉంటుంది. అయితే అల్లాహ్ అంటే ఈశ్వరును ఆయన అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా ఈశ్వర సకల విషయాల పరిజ్ఞానం కలవాడు. తల్లిదండ్రులు దగ్గర బంధువులు విడిచి వెళ్ళే ప్రతి ఆస్తికి మేము హక్కుదారులను నిర్ణయించాము. ఇక మీరు వాగ్దానం చేసిన వారు వారికి ఇవ్వవలసిన భాగం వారికి ఇవ్వండి. నిశ్చయంగా ఈశ్వర్ అన్నింటినీ కనిపెట్టి ఉన్నాడు. పురుషులు స్త్రీలకు అధికారులు అంటే ఖవ్వాం. ఎందుకంటే అల్లాహ్ వారిలో ఒకరిపై మరొకరికి ఆధిక్యాన్ని ప్రసాదించడం వల్ల, ఇంకా పురుషులు తమ సంపదను వారి కొరకు ఖర్చు చేస్తున్నందువల్ల. కనుక సుగుణవంతులైన స్త్రీలు విధేయత కలిగి ఉంటారు. పురుషులు లేనప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర రక్షణలో ఉంటూ వారి హక్కులను కాపాడుతారు. ధిక్కరిస్తారేమో అన్న భయం మీకు ఏ స్త్రీల విషయంలో కలుగుతుందో వారికి నచ్చ చెప్పండి. పడక గదులలో వారిని దూరంగా ఉంచండి మరియు కొట్టండి. తర్వాత వారు మీకు విధేయులైతే అకారణంగా వారిని వేధించడానికి సాకులు వెతకండి. గొప్పవాడు అధికుడు అయిన అల్లాహ్ అంటే ఈశ్వర్ పైన ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోండి. భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయనే భయం మీకు కలిగితే భర్త బంధువుల తరఫు నుండి ఒక మధ్యవర్తిని, భార్య బంధువుల తరఫు నుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరూ సంస్కరణ కోరితే అల్లాహ్ అంటే ఈశ్వర్ వారి మధ్య సమాధానం కుదరటానికి మార్గం చూపుతాడు. ఈశ్వర్ సర్వజ్ఞాని, సకల విషయములు ఎరిగినవాడు. మీరంతా అల్లాహ్ అంటే ఈశ్వర్కు దాస్యం చేయండి. ఎవరిని ఆయనకు భాగస్వాములుగా చేయవద్దు. తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులు, అనాథులు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, పక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ ఆధీనంలో ఉన్న దాసీజనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్ను విన్ను కానరాని వారు తమ గొప్పతనం గురించి విర్రవీగేవారు అంటే అల్లాహ్ అంటే ఈశ్వరు ఇష్టపడడు అని గట్టిగా నమ్మండి. ఇంకా పిసినారితనంతో ప్రవర్తిస్తూ ఇతరులకు కూడా పిసినారితనాన్ని గరిపే వారిని అల్లాహ్ అంటే ఈశ్వర్ తన అనుగ్రహంతో ఇచ్చిన దాన్ని దాచిపెట్టే వారిని కూడా అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రేమించడు. మా అనుగ్రహాలను తిరస్కరించేటువంటి వారి కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరించి ఉంచాం. కేవలం ప్రజలకు చూపడానికి తమ సంపదను ఖర్చు పెట్టేవారు అల్లాహ్ అంటే ఈశ్వర్ను అంతిమ దినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించని వారు అంటే కూడా ఈశ్వర్కు అంటే అల్లాహకు అనిష్టమే. యథార్థం ఏమిటంటే శైతాన్ని ఎవడి స్నేహితుడయ్యాడో వాడికి దుస్సాంగత్యం లభించినట్లే. వారు గనక అల్లాహ్ అంటే ఈశ్వర్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తే, ఈశ్వర్ ఇచ్చిన దాని నుండి ఖర్చు పెడితే వారిపైకి ఏ విపత్తు వచ్చి పడుతుంది? వారు ఆ విధంగా చేసి ఉన్నట్లయితే వారి సత్కార్యాలు ఈశ్వర్కు తెలియకుండా ఉండేవి కాదు కదా. ఈశ్వర్ ఎవరికి రవంత అన్యాయం కూడా చేయడు. ఎవరైనా ఒక మంచి పని చేస్తే దాన్ని అల్లాహ్ అంటే ఈశ్వర్ రెండింతలు చేస్తాడు. ఇంకా తన తరఫు నుండి పెద్ద ప్రతిఫలం కూడా ప్రసాదిస్తాడు. మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి నిన్ను అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సాక్షిగా నిలబెట్టేటప్పుడు వారు ఏం చేస్తారో ఆలోచించు. ప్రవక్త మాటను తిరస్కరించి ఆయనకు అవిధేయత చూపిన ప్రజలంతా అప్పుడు భూమి బద్దలై భూమిలో స్థాపితమైపోతే ఎంత బాగుండును అని తలపోస్తారు. అక్కడ వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ ముందు ఏ విషయాన్ని దాచలేదు.
విశ్వాసులారా, మీరు నిశాస్థితిలో ఉన్నప్పుడు నమాజ్ దరిదాపులకు వెళ్ళకండి. మీరు పలికేదేమిటో మీకు తెలిసేటప్పుడే నమాజ్ చెయ్యాలి. ఇదే విధంగా అపరిశుద్ధ స్థితిలో కూడా స్నానం చేయనంత వరకు నమాజ్ దగ్గరకు వెళ్ళకండి, దారిన పోతూ ఉన్నప్పుడు తప్ప. మీలో ఎప్పుడైనా మీలో ఎప్పుడైనా అస్వస్థులైనా మీరు ఎప్పుడైనా అస్వస్థులైతే మీరు ఎప్పుడైనా అస్వస్థులైతే లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జన చేసి ఉంటే, లేక మీరు మీ స్త్రీలను తాకి ఉంటే, మీకు నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి. దానితో మీ ముఖాలను చేతులను రుద్దుకోండి. నిస్సందేహంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ ఉదార స్వభావుడు, క్షమాగుణం కలవాడు. గ్రంథ జ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని కూడా మీరు చూశారా? వారే స్వయంగా అపమార్గాన్ని కొని తెచ్చుకున్నారు. మీరు కూడా మార్గం తప్పాలని కోరుతున్నారు. మీ శత్రువులను అల్లాహ్ అంటే ఈశ్వర్ బాగా ఎరుగును. మీకు సహాయం చేయడానికి, మిమ్మల్ని కాపాడటానికి అల్లాహ్ అంటే ఈశ్వరే చాలు. యూదుల పరిస్థితిని అవలంబించిన వారిలో కొందరు పదాలను వాటి సందర్భం నుండి తారుమారు చేస్తారు, సత్యధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి. వారు తమ నాలుకలను మెలితిప్పి సమీనా వ అస్ఆనా అని, ఇస్మ ఖైరున్ మున్ అని, రాయినా అని పలుకుతారు. అలా కాకుండా సమీనా వాతానా అని, ఇస్మ ఉన్జుర్న అని ఉంటే వారికే మేలు కలిగి ఉండేది. ఇది ఉత్తమమైన పద్ధతిగా ఉండేది. కానీ వారు అసత్యానుసరణం కారణంగా వారిపై అల్లాహ్ అంటే ఈశ్వర శాపం పడే ఉంది. కనుక వారు విశ్వసించడం అనేది చాలా తక్కువ. గ్రంథ ప్రజలారా, మేము ఇప్పుడు అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించండి. అది మీ వద్ద పూర్వం నుండే ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తుంది, సమర్థిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి వెనక్కి తిప్పే ముందే, లేక మేము సబ్బత్ వారిని శపించినట్లుగా వారిని శపించక ముందే దీనిని విశ్వసించండి. అల్లాహ్ అంటే ఈశ్వర ఆజ్ఞ తప్పకుండా అమలుపరచబడుతుందని గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ క్షమించనిది కేవలం షిర్క్ అంటే దైవానికి భాగస్వామ్యానికి మాత్రమే. అది తప్ప ఏ పాపాన్నైనా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ అంటే ఈశ్వర్కు భాగస్వాములుగా చేసేవాడు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడన్నమాట. ఎంతో తీవ్రమైన పాపం మాట అన్నాడు అన్నమాట. తమ ఆత్మ పరిశుద్ధతను గురించి గొప్పలు చెప్పుకునే వారిని కూడా నీవు గమనించావా? నిజానికి పరిశుద్ధతను అల్లాహ్ అంటే ఈశ్వరే తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. వారికి పరిశుద్ధత లభించకపోతే వారికి రవ్వంత అన్యాయం కూడా జరిగినట్లు కాదు. వారికి పరిశుద్ధత లభించకపోతే వారికి రవ్వంత అన్యాయం కూడా జరిగినట్లు కాదు. చూశారా, వారు అల్లాహ్ అంటే ఈశ్వరుపై లేనిపోని అభాండాలు వేయటానికి కూడా జంకటం లేదు. వారు స్పష్టంగా పాపాత్ములను చెప్పడానికి ఈ ఒక్క పాపం చాలు. గ్రంథ జ్ఞానంలో కొంత భాగం ఇవ్వడం వారిని చూడలేదా? వారి పరిస్థితి ఎలా ఉందంటే, వారు జిబుత్ను, తాగూత్ అంటే అసత్యంను నమ్ముతారు. ఇంకా వారు అవిశ్వాసులను గురించి విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సరైన మార్గంలో ఉన్నారు అంటారు. ఇంకా వారు అవిశ్వాసులను గురించి విశ్వాసుల కంటే వీరే చాలా సరైన మార్గంలో ఉన్నారు అని అంటారు. ఇటువంటి వారినే అల్లాహ్ అంటే ఈశ్వర్ శపించాడు. ఈశ్వర్ శపించిన వాడికి సహాయం చేసేవాడెప్పుడు మీకు దొరకడు. పరిపాలనలో వారికి ఏమైనా భాగం ఉందా అంటే వారు ఉంటే వారు ఇతరులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వరు. లేక ఇతరులను చూసి వారు అసూయపడడానికి కారణం అల్లాహ్ అంటే ఈశ్వర్ వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదించాడనా? ఇదే నిజమైతే వారు ఈ విషయం తెలుసుకోవాలి. మేము ఇబ్రాహీము సంతతికి గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదించాము.
వారికి మహత్తరమైన సామ్రాజ్యాన్ని ప్రదానం చేశాం. కానీ వారిలో కొందరి మంది ఆ గ్రంథాన్ని విశ్వసించారు, మరికొంతమంది దానికి విముఖులయ్యారు. వైముఖ్యం చూపే వారికి మండే నరకాగ్నియే చాలు. మా వాక్యాలను నిరాకరించిన వారిని మేము నిశ్చయంగా అగ్నిలో పడవేస్తాం. ఇంకా వారి శరీర చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో మేము మరొక చర్మాన్ని సృష్టిస్తాం. వారు శిక్షను బాగా రుచి చూడాలని. అల్లాహ్ అంటే ఈశ్వర సర్వశక్తిమంతుడు, తమ నిర్ణయాలను అమలుపరిచే విజ్ఞత ఆయనకు నిండుగా ఉంది. మా వాక్యాలను విశ్వసించి మంచి పనులు చేసేవారికి మేము కింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాల్లో ప్రవేశింపడతాం. అక్కడ వారు కలకాలం ఉంటారు. ఇంకా వారికి పరిశుద్ధులైన భార్యలు లభిస్తారు. మేము వారికి దట్టమైన నీడలలో ఉంచుతాము. ముస్లింలారా, అమానతులను యోగ్యులైన వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పు చెప్పేటప్పుడు న్యాయంగా చేయండి. అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈశ్వర్ మీకు ఎంతో చక్కని హితబోధ చేస్తున్నాడు. నిశ్చయంగా ఆయన అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. విశ్వసించిన ప్రజలారా, విధేయత చూపండి, అల్లాహకు విధేయత చూపండి, దైవ సందేశహరుడుకు, మీలో అధికారం ఇవ్వబడిన పెద్దలకు. మీ మధ్య ఏ విషయంలోన వివాదం తలెత్తితే దాన్ని అల్లాహకు, ప్రవక్తకు నివేదించండి. మీరు నిజంగానే అల్లాహ్ మీద అంతిమ దినం మీద విశ్వాసం కలవారి అయితే ఇదే సరైన పద్ధతి. ప్రతిఫలాన్ని బట్టి కూడా ఇది ఉత్తమం. ప్రవక్త, మీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని, మీకు పూర్వం పంపబడిన గ్రంథాలను మేము విశ్వసించాము అనే ప్రకటన అయితే చేసి తమ వ్యవహార పరిష్కారం కోసం తాగూద్ అంటే అసత్యం వద్దకు పోవాలని కోరేవారిని చూడలేదా? వాస్తవానికి తాగూద్ను తిరస్కరించండి, అసత్యాన్ని తిరస్కరించండి అని వారిని ఆదేశించడం జరిగింది. శైతాన్ వారిని కడదవ పట్టించి సన్మార్గానికి బహుదూరంగా తీసుకుపోవాలని చూస్తాడు. వారితో అల్లాహ్ అంటే ఈశ్వరు పంపిన దాన్ని వైపునకు రండి, ప్రవక్త వైపునకు రండి అని చెప్పినప్పుడు ఈ కపటులు నీ వైపునకు రాకుండా తప్పించుకోవడాన్ని నీవు చూస్తావు. అయితే వారు తమ చేతుల తెచ్చుకున్న ఆపద వారిపైకి వచ్చి పడినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, అప్పుడు వారు నీ వద్దకు ప్రమాణాలు చేస్తూ వస్తారు. వచ్చి దేవుని సాక్షిగా మేము మంచినే కాంక్షించాము, ప్రత్యర్థుల మధ్య ఏదో విధంగా రాజీ కుదరాలనే మా ఉద్దేశం అని అంటారు. వారి మనస్సులలో ఏదైతే ఉందో అది అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలుసు. కనుక వారితో వివాదానికి దిగకు, వారికి నచ్చచెప్పు, వారి హృదయాలను నాటుకునే విధంగా బోధ చెయ్యి. వారికి ఇలా తెలుపు, మేము ఏ ప్రవక్తను పంపినా అల్లాహ్ అంటే ఈశ్వర అనుజ్ఞానుసారం అతని విధేయత చూపాలనే పంపాము. వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్న తర్వాత వారి కొరకు ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే, వారు నీ వద్దకు వచ్చి ఉండవలసింది, క్షమించు అని అల్లాహ్ అంటే ఈశ్వర్ను అర్థించి ఉండవలసింది. ఇంకా ప్రవక్త కూడా వారి కొరకు మన్నింపుకై విజ్ఞాపన చేసి ఉండేవాళ్ళు. అప్పుడు వారు నిశ్చయంగా ఈశ్వర్ను క్షమించేవాడుగా, కరుణించేవాడుగా కనుగొని ఉండేవారు. కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ ప్రభు సాక్షిగా వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయ నిర్ణేతగా స్వీకరించినంత వరకు, ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దాని గురించి వారి మనస్సుల్లో కూడా ఏమాత్రం సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసావహించినంత వరకు వారు నిజమైన విశ్వాసులు కారు. మేము వారిని మిమ్మల్ని మీరు చంపుకోండి లేక మీ గృహాలను వదలండి అని ఆజ్ఞాపించి ఉన్నట్లయితే వారిలో కొద్ది మంది మాత్రమే దాన్ని పాటించేవారు. వారికి హితబోధ చేయబడిన విధంగా వారు గనక నడుచుకుని ఉంటే అది వారికి శ్రేయస్కరమైనదిగా, విశ్వాసంలో దృఢత్వాన్ని కలిగించేదిగా ఉండేది. మేము మా తరఫు నుండి వారికి గొప్ప ప్రతిఫలం ఇచ్చి ఉండేవారం. ఇంకా వారికి రుజుమార్గం చూపించి ఉండేవారము. అల్లాహకు, ఆయన సందేశకులకు విధేయత చూపేవారు ఈశ్వర అనుగ్రహానికి పాత్రులైన వారితో ఉంటారు. అంటే ప్రవక్తలు, సత్యసంధులు, షహీదులు, సజ్జనులు, ఎవరికి దొరికినా ఈ స్నేహితులు ఎంత మంచివారు. అల్లాహ్ అంటే ఈశ్వర తరఫు నుంచి లభించే అసలైన అనుగ్రహం ఇదే. యథార్థం ఏమిటంటే
యథార్థం తెలుసుకోవడానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ పంపిన జ్ఞానమే చాలు. విశ్వాసులారా, యుద్ధానికి ఎల్లప్పుడూ సన్నద్ధులై ఉండండి. వీలుని బట్టి వేరు వేరు జట్లుగానే లేక అంతా కలిసి బయలుదేరండి. యుద్ధం అంటే తప్పించుకుని తిరిగేవారు కూడా మీలో కొందరు ఉన్నారు. ఒకవేళ మీకు ఏదైనా ఆపద వస్తే వారు అల్లాహ్ మాపై దయ చూపాడు కనుకనే మేము వారితో వెళ్ళలేదు అని అంటారు. ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహిస్తే వారు ఇలా అంటారు, మీకు వారికి మధ్య ఏ విధమైన అనురాగ బంధమే లేనట్లుగా అంటారు. మేము వారితో పాటు వెళ్ళినట్లయితే మేము మంచి ఫలం దక్కి ఉండేది. అటువంటి వారు తెలుసుకోవాలి. పరలోకానికి బదులు ఆ ఇహలోక జీవితాన్ని అమ్మివేసిన వారు అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో పోరాడాలి. అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో పోరాడి చంపబడే వానికి లేదా విధేయదానాన్ని పొందేవానికి మేము తప్పకుండా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాం. అసలు మీరు నిస్సహాయులైన ఆ పురుషులు, స్త్రీలు, పిల్లల కొరకు అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో పోరాడకపోవడానికి కారణం ఏమిటి? బలహీనులను అణచడం చేత బలహీనులవ్వటం చేత అణచబడి వారు, మా ప్రభు, దుర్మార్గులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు, మా కొరకు నీ తరఫు నుండి ఒక సహాయకుణ్ణి, ఒక రక్షకుణ్ణి పంపించు అని ఫిర్యాదు చేస్తున్నారే. విశ్వాస మార్గాన్ని ఎన్నుకున్న వారు అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో పోరాడతారు. అవిశ్వాస మార్గాన్ని ఎన్నుకున్న వారు తాగూత్ అంటే అసత్య మార్గంలో పోరాడతారు. కనుక శైతాన్ సహచరులతో పోరాడండి. వాస్తవంగా శైతాన్ జిత్తులు ఎంతో బలహీనమైనవి నమ్మండి. మీ చేతులను యుద్ధం చేయకుండా నిలిపి ఉంచండి. మీ చేతులను యుద్ధం చేయకుండా నిలిపి ఉంచండి. నమాజులు స్థాపించండి. జకాత్ ఇవ్వండి అని అనబడిన వారికి కూడా జకాత్ ఇవ్వండి అని చెప్పబడిన వారిని కూడా నీవు చూసావా? తీరా ఇప్పుడు యుద్ధం చేయండి అని వారికి ఆజ్ఞాపిస్తే వారిలో కొందరి స్థితి ఎలా ఉందంటే వారు దైవానికి భయపడినట్లుగా మనుషులకు భయపడుతున్నారు. కాదు, అంతకంటే అధికంగానే. ప్రభు, యుద్ధం చేయండి అని ఈ ఆజ్ఞ మా కొరకు ఎందుకు రాసి పెట్టావు? మాకు ఇంకా కొంత వ్యవధి ఎందుకు ఇవ్వలేదు అని అంటారు. వారితో ఇలాను, ఐహిక జీవిత భోగాలు అల్పమైనవి. దైవభక్తి పారాయణల మనిషికి పరలోకమే ఎక్కువ మేలైనది. మీకు రవ్వంత అన్యాయం కూడా జరగదు. ఇక మృత్యువు, మీరు ఎక్కడున్నారో సరే అది మీ వద్ద వచ్చి తీరుతుంది. మీరు ఎంతటి దృఢమైన భవనాల్లో ఉన్నా సరే వారికి ఏదైనా లాభం కలిగితే ఇది అల్లాహ్ అంటే ఈశ్వర తరపు నుండి వచ్చింది అని అంటారు. ఒకవేళ ఏదైనా నష్టం కలిగితే ప్రవక్త, ఇది నీ వల్ల జరిగింది అని అంటారు. అంతా అల్లాహ్ అంటే ఈశ్వర తరపు నుండే జరిగింది అని వారికి చెప్పు. అసలు వారికి ఏమైంది? వారు ఏ విషయాన్ని అర్థం చేసుకోరు. మనిషి, నీకు ఏ మేలు కలిగినా అది అల్లాహ్ అంటే ఈశ్వర కరుణ వల్లే కలుగుతుంది. నీకు ఏ కీడు కలిగినా అది నీ స్వయంగా సంపాదించుకున్న దాని ప్రతిఫలమే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను మానవ జాతికి సందేశహరునిగా చేసి పంపాం. దీనికి అల్లాహ్ అంటే ఈశ్వర సాక్ష్యం చాలు. ప్రవక్తకు విధేయత చూపిన వాడు వాస్తవంగా అల్లాహ్ అంటే ఈశ్వరుకు విధేయత చూపినట్లే. కానీ ఎవడైతే విముఖుడయ్యాడో అటువంటి వారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు. వారు నీ సమక్షంలోనైతే మేము విధేయులం అంటే ముస్లిములం అని అంటారు. కానీ నీ వద్ద నుండి వెళ్ళిపోయిన తర్వాత వారిలోని ఒక వర్గం వారు రాత్రి వేళ సమావేశమై నీ మాటలకు వ్యతిరేకంగా సంప్రదింపు జరుపుతారు. వారి ఈ రహస్య సమాచారాలన్నింటినీ అల్లాహ్ అంటే ఈశ్వరుడు రాస్తున్నాడు. నీ వారిని లెక్క చేయకు. అల్లాహ్ అంటే ఈశ్వరు భారం మోపడానికి ఆయనే చాలు. ఈ ప్రజల ఖురాన్ గురించి ఆలోచన చెయ్యరా? ఇది అల్లాహ్ తరపు నుండి కాక వేరొక తరపు నుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పరమైన విరుద్ధాలు వచ్చి ఉండేవి. వారు ఎక్కడన్నా ఏదైనా సంతృప్తి ఉన్న వార్త కానీ లేదా భయంకరమైన వార్త కానీ విన్నప్పుడు దాన్ని వ్యాపింపజేస్తారు. అలా కాక వారు గనక
ప్రవక్తకు సంఘంలోని బాధ్యతాయుతులైన తమ పెద్దలకు తెలిపి ఉంటే వారిలో దానిని దానిని ఆధారంగా చేసుకుని సరైన నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యం కల వారి దృష్టికి అది వచ్చి ఉండేది. మీపై గనక అల్లాహ్ అంటే ఈశ్వర్ అనుగ్రహం కారుణ్యం ఉండి ఉండకపోతే మీ బలహీనతలు ఎలాంటివంటే మీలో ఎవరో కొంతమంది తప్ప మీరందరూ శైతాన్ని అనుసరించి ఉండేవారు. కనుక ప్రవక్త, నీవు అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ విషయంలో తప్ప మరెవరి విషయంలోనూ బాధ్యుడవు కావు. అయితే విశ్వాసులను యుద్ధం చేయండి అని ప్రేరేపించు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అవిశ్వాసుల స్థితిని అణచవచ్చు. ఈశ్వర్ శక్తి అందరి శక్తి కంటే ఎంతో అధికమైనది. ఆయన శిక్ష అన్ని శిక్షల కంటే తీవ్రమైనది. మంచి విషయం నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. చెడు విషయం నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. అల్లాహ్ ప్రతి వస్తువుపై తన దృష్టి ఉంచి ఉన్నాడు. మీకు ఎవరైనా గౌరవభావంతో సలాం చేస్తే అతనికి మీరు కూడా అంతకంటే ఉత్తమమైన పద్ధతిలో ప్రతి సలాం చేయండి, లేక కనీసం అదే విధంగానైనా చేయండి. అల్లాహ్ ప్రతిదానికి లెక్క తీసుకుంటాడు. అల్లాహ్ ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఆయన మీ అందరినీ ప్రళయదృఢం నాడు సమావేశపరుస్తాడు. అది రావటంలో ఏమాత్రం సందేహం లేదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మాట కంటే మరి ఎవరి మాట నిజం కాగలదు. ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపులపై సకల స్తోత్రములని సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ అర్పిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిన్ నబీల్ కరీం. ए अल्लाह तेरी ज़मीन पर तेरा कानून जल्द से जल्द नाफिज करा मेरे मालिक। तो अकामत दीन का काम हमें करने वाले बना, जिससे तेरी रज़ा हासिल करके आखिरत में फलाह से पा सके। ए अल्लाह, जो वजन हम नहीं उठा सकते हम तो मत रख मौला। कितनी कौमों को उम्मतों में जो वजन रखा गया हम तो मत रख मौला। हम बहुत कमज़ोर हैं मौला, काफिरों के मुखाला होना मदद कर मालिक। रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन नार। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून वस्सलामुन अलल मुरसलीन अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।